తెలంగాణ గణపతిగా బాసిల్లుతున్న కాజీపేట శ్వేతార్క గణపతి దివ్యక్షేత్రంలో నేడు అయోధ్య బలరాముని ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా నిర్వహించిన రామోత్సవ వేడుకలు ఈ రోజు ఉదయం నుండి దేవాలయ క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి మూర్తులకు మరియు 500 సంవత్సరాల నాటి పంచలోహ ఉత్సవ పట్టాభిషేక సీతారామ లక్ష్మణ ఆంజనేయ మూర్తులకు విశేష పూజా కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి. ముందుగా ఒకసారి మూర్తులకు అభిషేకాది కార్యక్రమాలు అనంతరం భక్తులచే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, రామనామ సంకీర్తనలు, అయోధ్యలో సుముహూర్తమునకు జరిగిన రామ ప్రతిష్టన భక్తులకు టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామ భజనతో ఆలయమంతా కూడా రామ సంకీర్తనలతో మారుమోగినది. అనంతరం ఉత్సవ మూర్తులను విష్ణుపురి పురవీధులలో చిన్నారుల సీతారామ లక్ష్మణ ఆంజనేయ వేషధారణతో వందల మంది భక్తులు ఊరేగింపు చేయడమైంది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు అయోధ్య నుండి తీసుకొచ్చినటువంటి అక్షంతలను ప్రసాదంగా ఇచ్చి అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈనాటి కార్యక్రమంలో దేవాలయ మేనేజర్ లక్క రవి నేతృత్వంలో కార్యకర్తలు తుమ్మ శ్రీనివాస్, జక్కు రమేష్, హరిపురం రవీంద్రనాథ్, పవన్, అరుణ్ రెడ్డి, రాజేష్ ఖన్నా, సునంద, అరుణ, ఏ ఉమాదేవి, పద్మ, రాధ, సంధ్య, శ్రీలత, సాయితేజ, బలపదాసు శ్రీనివాస్, ఓంప్రకాష్ మరియు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్వేతార్క గణపతయే నమః. మాతాపితృభ్యో నమః. జయ గురుదేవ దత్త. ఈరోజు దేశమంతా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా చూస్తున్నటువంటి ఈరోజు అయోధ్యలో రామమందిర నిర్మాణం చేసుకొని రాముల వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నాం. ఈ సందర్భంగా మన దేవాలయంలో స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి స్వామివారి ఆశీస్సులతో మాధవానంద సరస్వతి, మధుసూదనానంద సరస్వతి స్వామివారి అనుగ్రహంతో మా తండ్రి గారైనటువంటి అనంతమల్లే సిద్ధాంతి గారి యొక్క ఆశీస్సులతో మరి ఆలయంలో కొలువైనటువంటి సీతారామచంద్రుల వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఉదయం 8 గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేచన పూజా కార్యక్రమం, పానకముతో అభిషేకము చేసుకొని అనంతరం భజన కార్యక్రమం నిర్వహించుకొని హనుమాన్ చాలీసా, సంక్షేప రామాయణము, సంక్షిప్తంగా రామాయణ పారాయణము నిర్వహించుకొని రాముని యొక్క మూలమంత్రములతో ప్రత్యేక హవన కార్యక్రమం చేసుకొని చిన్నారులచే రాముల వారి యొక్క వేషధారణ వేయించి సీతాదేవి, లక్ష్మణుడు, రాముడితో పాటుగా ఈ మన దేవాలయంలో 500 సంవత్సరాల క్రితం నుండి పూజలు అందుకుంటున్నటువంటి రాముల వారి యొక్క విగ్రహములు ఉన్నాయి. ఆ విగ్రహాలకు ప్రత్యేక పూజ చేసి ఆ విగ్రహాలను నగర సంకీర్తన చేసుకోవడం జరిగింది. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించుకున్నాం. అందరికీ అయోధ్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఒక పెద్ద స్క్రీన్ని ఏర్పాటు చేసి అందరికీ కూడా ప్రత్యక్ష ప్రసాదంగా వీక్షింపచేయడం కూడా జరిగింది. సాయంకాలము దీపాలంకరణ సేవ ఉంటుంది. ఈ దీపాలంకరణ సేవ కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకోనున్నాం. కనుక భక్తులందరికీ ఆ రామచంద్రుల వారి యొక్క అనుగ్రహము, శ్వేతార్క గణపతి స్వామి వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై గణేశ.